ఇంత జరుగుతుంటే ఇండస్ట్రీ నుంచి ఎవరైనా సపోర్ట్ వచ్చారా మీకు? లేదమ్మా. జస్ట్ పాప చనిపోయినప్పుడు కృష్ణవంశీ గారు ఉదయ్ కిరణ్ ఉండే, అప్పుడు ఉదయ్ కిరణ్తో చేసింది కదా, ఉదయ్ కిరణ్ ఉండే, వాళ్ళు కొద్ది చిన్న చిన్న స్టేట్మెంట్లు ఇచ్చిండు అంతే. అప్పుడు సత్యరాజు గారు కాల్ చేసిండ్రు, వెంకట్ గారు కాల్ చేసిండు, ప్రభు సార్తో కూడా చేసింది, ప్రభు సార్ కాల్ చేసిండు, ఇలా కాల్ చేసి మాట్లాడిండు. బట్ నోబడీ కమింగ్ ఫార్వర్డ్ టు హెల్ప్. ఎలాంటి హెల్ప్ ఎలాంటిది నాకు దొరకలా. జయసుధ గారు మాట్లాడిండు, రోజా గారు అందరూ మాట్లాడిండు. అప్పుడు చెప్తున్నాను కదా, పేర్లు అన్నీ చెప్తాను, అందరూ మాట్లాడిండు. మోహన్ బాబు గారు అయితే నన్ను మీడియా ముఖంగా నన్ను తిట్టేశారు, తల్లిగా నన్ను తిట్టారు. ఆయన తిట్టడం ఒక విధంగా చాలా మంచిది. అంటే ఆయనకు ఆ హక్కు ఉంది. ఒక అమ్మాయిని ఎలివేట్ చేసి నేను చేతిలో పెట్టి జాగ్రత్తగా చూసుకోమని ఆ తల్లికి అప్పగించిన, ఆ తల్లిని తిట్టాలి, ఆ తల్లి జీవితంలో ఆ తల్లి ముఖం నేను చూడను, ఆ తల్లి ఒక మాణిక్యాన్ని పోగొట్టుకుంది అని చెప్పాడు. కరెక్టే, చెప్పు తీసుకొని కొట్టినా నేను పడతా. ఎందుకంటే నా చేతిలో నేను చెయ్యని తప్పు అనుభవిస్తున్నా, నేను చేయలే అది. వాడు నమ్మించి మోసం చేసాడు, నమ్మించి గొంతు కోసిండు నా బిడ్డది, నమ్మించి నా బిడ్డను అసలు ఒక ప్రేమికుడు చెరిపించి ఎట్లా చంపిస్తాడన్నది నేను ఇక్కడ చూసా. నువ్వు నిజంగా ప్రేమికుడు అయితే అమ్మాయి ఆ విధంగా అమ్మాయిని హింస పెట్టి చంపించవు. నువ్వు ప్రేమికుడు కాదు, రాక్షసుడివి. ఒక ఆడపిల్ల తల్లిగా మీకు ఇంత అన్యాయం జరిగింది అని మీకు తెలిసిన తర్వాత ఎలాంటి జస్టిస్ వస్తే మీరు సాటిస్ఫై అవుతారు? అమ్మ, నేను ఇప్పుడు జరగనివి కోరుకోవడం కూడా మంచిది కాదమ్మా. ఇప్పుడు అంటే ఏదో ఎన్కౌంటర్ అయిపోవాలి, ఏదో అతన్ని చంపాలి, ఊహాలోకంలో నేను తేలినమ్మా. నేను ఎప్పుడు కూడా వాస్తవానికి దగ్గరగా ఉంటాను చాలా. అందుకని ఈరోజు ఇంతమంది గర్ల్స్ని ఆదుకుంటున్నా, ఇంతవరకు చేయగలుగుతున్నా. నా ఇంటికి రాత్రి 12 గంటలకు కాల్ వచ్చినా నేను లిఫ్ట్ చేస్తాను, రాత్రి 1 o'clock కాల్ వచ్చినా నేను లిఫ్ట్ చేస్తాను. నా బెడ్ పక్కనే నేను టేబుల్ మీద ఫోన్ పెట్టుకొని పండుకుంటాను. ఎందుకంటే చాలామంది లేడీస్ నాకు కాల్ చేస్తారు, రాత్రి 12 గంటలకు కూడా కాల్ చేస్తారు. మగవాళ్ళు కూడా కలిసి, అమ్మ నా భార్య ఇట్లా నా లోపలికి వెళ్ళి తలుపు పెట్టుకుందమ్మా, పిల్లలు ఏడుస్తున్నారు, కొద్దిగా నువ్వు మాట్లాడమ్మా అంటారు నన్ను. ఇది నేను అతిశయోక్తి చెప్పట్లేదు, జరిగిన వాస్తవ ఇన్సిడెంట్లు చెప్తున్నా. అంటే నేను ఎట్లా మాట్లాడాలండి? నీ భార్య లోపల పోయి తలుపు పెట్టుకుంటే నేను ఎట్లా అంటే, నేను ఫోన్ కిటికీ దగ్గర పెడతామా, నువ్వు మాట్లాడితే నా భార్య వింటదమ్మా, నా మాట వింటలేదమ్మా, ఏదో చిన్న గొడవ అయింది మా ఇద్దరికి, లోపలికి వెళ్ళి చచ్చిపోతా, నేను గ్యాస్ లీక్ చేసుకుంటా అంటుంది. సరే పెట్టండి అని చెప్పేసి ఫోన్ పెడితే దాదాపు 1 hour 1.5 hour మాట్లాడాలి వాళ్ళతో. లేచి వచ్చి ఇదే హాల్లో కూర్చొని మాట్లాడతాను నేను. లేదు నువ్వు రా, రేపు పొద్దున్న 6 గంటలకు నా దగ్గరికి వచ్చేసాయి, మార్నింగ్ 6కి వచ్చేసాయి, మీ ఆయనని పోలీస్ స్టేషన్లో పెడదాం, నేను వస్తాను ఎంబడి, నువ్వు ఇప్పుడు తలుపు తీసుకొని బయటకు రా, నీ పిల్లలు ఏడుస్తున్నారు, పిల్లలు బాధపడతారు, నువ్వు ఉంటేనే పిల్లలు అట్లా ఏడుస్తున్నారు, నువ్వు చచ్చిపోతే పిల్లలు ఎట్లా ఏడుస్తారు, ఆవేశంతో కాదు నీ పిల్లల కోసం ఆలోచించుకొని చెప్పి 1.5 hour కౌన్సిలింగ్ ఇస్తే కానీ అప్పుడు ఆ లేడీ బయటకు వస్తాయి. ముందు కూల్ చేస్తా, నువ్వు పొద్దున్నే రా నా దగ్గరికి, నువ్వు ఏది చెప్తే నువ్వు అట్లనే అంటావు మేడం, నువ్వు వినవు ఏం వినవు, మళ్ళీ మా ఆయన దిక్కు సంసారం చేయాలి, కలిసి ఉండాలి అని అంటావు, నువ్వు చెప్తే నా మాట వినవు అంటే, నువ్వు సంసారమే చేయొద్దు మీ ఆయనతోటి, నువ్వు ఏమీ చేయొద్దు, నువ్వు రేపు పొద్దున్న రా 6 గంటలకు రా, నువ్వు ఎట్లా చెప్తే అట్లా నీకేది కావాలో అది జస్టిస్ నేను చేపిస్తాను, కాదంటే పోలీస్ స్టేషన్లో పోయి కూర్చుందాం, కాదంటే కోర్టులో పోయి కూర్చుందాం, నీకు డైవర్స్ కావాలంటే డైవర్స్ ఇప్పిస్తా, నీ పిల్లలని నీ దగ్గర పెట్టుకో, నేను చెప్తున్నాను కదా, నేను ఎట్లా చెప్తా అట్లా నా గురించి తెలుసు కానీ, మీ గురించి తెలుసు కానీ మీరు ఎప్పుడు కలిసి ఉండమంటారు, నేను కలిసి ఉండమని చెప్పాను, నువ్వు పొద్దున్న రా. అలా పిలుచుకొని వాస్తవానికి దగ్గరగా తీసుకొచ్చి వాళ్ళని మళ్ళీ కలిపే పరిస్థితికి తీసుకొస్తాను నేను. అలాంటి నేను ఊహాలోకంలో తేలా, నా బిడ్డ కేసులో కూడా ఊహాలోకంలో తేలా. అతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడితే చాలు. అంటే ఇప్పుడు ఎందుకంటే నేను కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయినా, ఒక కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయినా, సుప్రీంకోర్టులో ఉంది కేసు, సెషన్ కోర్టు నుంచి కొట్లాడుకుంటూ పోతున్నా, 20 సంవత్సరాల పోరాటం నాది, అక్కడ దాకా వెళ్ళినా. ఈ 20 సంవత్సరాల పోరాటంలో కూడా నాకు ఎవరు సాయం చేయలే, అంటే నా జ్యుడిషియల్గా నాకు ఎవరు సాయం చేయలే, నేనే కొట్లాడుకున్నా. అడ్వకేట్లు కోఆపరేట్ చేస్తున్నారు, అమ్మ డబ్బులు లేకపోయినా పర్వాలేదు మేము కొట్లాడతామంటుండ్రు, లీడింగ్ అడ్వకేట్లను పెట్టుకునే పరిస్థితి నాకు లేదు, మామూలు అడ్వకేట్లతో కొట్లాడుకుంటూ పోతున్నా, అందుకనే ఓడిపోతున్నా. వాళ్ళేమో డబ్బులతో కొట్లాడుతున్నారు, నేనేమో న్యాయంతో కొట్లాడుతున్నా, అందుకని నాకు జస్టిస్ దొరకట్లేదు. సుప్రీంకోర్టులో కూడా అమ్మవారి దయతోటి జస్టిస్ దొరికింది అనుకోండి, అతనికి పనిష్మెంట్ పడాలనేది నాది ఒకటి ఉద్దేశం. ఎందుకంటే హీ షుడ్ రియలైజ్ నేనేం చేసిన ప్రత్యూషకి అనేది అతనికి రావాలి. పెళ్లి చేసుకున్నావు, 2 పిల్లలను కన్నావు, రేపు నీ బిడ్డకి ఇట్లాంటి పరిస్థితి వస్తే నీ పాపం నీ కుటుంబంలోనే ఉంటుంది.
మనం ఇంకొకరు జరగాలని కోరుకోకూడదు, కానీ ఇదే పాపం నీ కుటుంబంలో జరుగుతాయి. అప్పుడు నీకు తెలుస్తుంది తండ్రికి, ఆ రోజు ఒక అమ్మాయిని నేను ఇట్లా చేసిన, అందుకే నా కుటుంబంలో ఇట్లా జరిగిందని. అందుకనే కంపల్సరీ సుప్రీంకోర్టులో జస్టిస్ రావాలని కోరుకుంటాం. ఏ తల్లి అయినా కోరుకునేది అదే కదమ్మా. కొట్లాడుతున్నా 22 సంవత్సరాలు అవుతుంది. తప్పకుండా న్యాయం జరగాలి, అతనికి పనిష్మెంట్ రావాలని కోరుకుంటాం. ఎందుకంటే ఎన్కౌంటర్లు అవన్నీ ప్రత్యూష కేసులో జరగవు అనేది కూడా నాకు తెలుసు. ఎందుకంటే ప్రత్యూష కేసులో ఎవరు ఉన్నారు, ఎవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మాకంటే ఎక్కువ మీడియా వాళ్ళకే తెలుసు. ఎంత ఉందనే సొసైటీకి తెలుసు. కాబట్టి ప్రత్యూషకు న్యాయం జరగదు. అందరూ కూడా ఏమంటారంటే ఇది అటకెక్కిన కథ. నాకు ఎంతమంది ఫేస్బుక్లో సోషల్ నెట్వర్క్లో పెడతారు, అమ్మ ఏం ఆరాట పడుతున్నావమ్మా, ఎక్కడ న్యాయం దొరుకుతుందమ్మా మన చెల్లెకని పెడతారు, మన అక్కకి ఎక్కడ న్యాయం దొరుకుతుందమ్మా అని పెడతారు. ఇప్పటికీ పెడతారు నాకు, అమ్మ మీ పోరాటానికి దండం పెడతామమ్మా అని అంటారు. కానీ దొరకదు. పబ్లిక్ తెలిసిపోయింది ప్రత్యూషకు న్యాయం దొరకదు. ఆ దేవుడే పర్మిషన్, వాళ్ళు అది కూడా పెడతారు, పిల్లలు యూత్ పెడతారు, అమ్మ అక్కకి పనిష్మెంట్ దేవుడే ఇస్తాడు, మా కొంతమంది అనుభవిస్తున్నారు మేము చూస్తున్నాము, ఇంకా మిగతా వాళ్ళు కూడా అనుభవిస్తారు అమ్మ అని పెడతారు. అమ్మ అయితే ఒక కేసు పడిన వ్యక్తి స్టేట్ దాటి వెళ్ళటానికే చాలా పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి అట్లాంటి పర్సన్ అసలు యుఎస్కి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వటం ఏంటి? అంటే ఇక్కడ ఏమైపోతుందమ్మా అంటే నేను చెప్తున్నాను కదా, పవర్, డబ్బులు, ఈ రెండింటితో ఏదైనా సాధించవచ్చు. అంటే ఇప్పుడు ఒక హైకోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చింది, లేకపోతే సెషన్ కోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చింది. అందులో ఏముండాలి, స్టేట్ దాటి వెళ్ళొద్దు, పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయాలి, నీకు బెయిల్ ఇస్తున్నాము, పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయాలి, స్టేట్ దాటి వెళ్ళొద్దు. దీస్ ఆర్ ఆల్ మెన్షన్ ఇన్ ద జడ్జిమెంట్, బట్ దే ఆర్ నాట్ మెన్షన్డ్. ఈజీ. ఇప్పుడు కొత్తగా జడ్జిమెంట్లు వస్తున్నాయి, రోజు 10 గంటలకు వచ్చి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టిపోవాలా అంటారు, లేకపోతే సిఐనో ఎస్ఐనో ఏసీపీ ఆఫీస్కి వచ్చి కనబడిపోవాలి డైలీ అంటారు, డే ఆఫ్టర్ డే కనబడిపోవాలి, 1 వీక్ ఒకసారి కనబడిపోవాలి, సంతకం పెట్టాలా అని అంటారు. బట్ ఆ రోజుల్లో ఎందుకు చెప్పలే ఇవన్నీ? ప్రత్యూష కేసులు ఎందుకు చెప్పాలి కదా. చెప్పలేదు అంటేనే అర్థమైపోతుంది. నేను 100% కొట్లాడినమ్మా న్యాయంగా. బట్ నా దగ్గర డబ్బులు లేవు, నాకు అధికారం ఉన్న వ్యక్తి లేడు, ఆ రోజు గవర్నమెంట్లో ఉన్న వ్యక్తి ఎవరు లేరు నా దగ్గర, అందరినీ పోయి నేను కలిసిన, కానీ ఎవరు న్యాయం చేయలే. మా సిటీ పోలీస్ కమిషనర్ ఉండే, సిటీ పోలీస్ కమిషనర్ ఏమంటే ప్రత్యూష కేసులో ప్రత్యూష హత్య చేయబడింది, మళ్ళీ నన్ను రీఇన్వెస్టిగేషన్ చేయమంటే చేస్తా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. విత్ ఇన్ 3 months ట్రాన్స్ఫర్. సిబిఐ డైరెక్టర్ స్ట్రిక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుందని చెప్పి ట్రాన్స్ఫర్ చెన్నై ట్రాన్స్ఫర్ చేసేసిండు అతను.